ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఎంత మంచి సమయాన్ని మనకిచ్చిన దేవాతి దేవునికి ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈ లైవ్ ద్వారా కూడా ఎవరైనా వాక్యాన్ని వింటున్నట్లయితే వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియులారా. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ప్రియులారా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎన్నో విషయాలు మనం ఇప్పటి వరకు నేర్చుకోగలిగాం ప్రియులారా. దేవుడు మనకెంతో మంచి సమయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం 15-16 వచనాలు మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు రాయబడ్డాయి ప్రియులారా. ఈరోజు సమాజంలో నైతిక విలువల ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే నైతిక విలువలు వాటికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటే, సమాజం ఏమైంది అంటే నైతిక విలువలను కోల్పోయింది ప్రియులారా. ఏమండి, ఎలా ఉండాలో అలా ఉండకుండా పశుతత్వం ఈరోజు కలిగి ఈ సమాజం ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనిషికి అతి ప్రాముఖ్యమైనవి నైతిక విలువలు, నైతిక గుణాలు ప్రియులారా. సామెతల గ్రంథం మనకు ప్రారంభం నుంచి కూడా ఎలాంటి గుణాలను కలిగి ఉండమన్నదో అని మనకి గ్రంథం నేర్పిస్తుందో ఎన్నో సంగతులు మనం ధ్యానించాం ప్రియమైన దేవుని ప్రియులారా. మనలో నైతిక గుణాలను మనలో పెంపొందాలి అని అంటే ప్రియులారా, ఈ గ్రంథం చాలా ప్రాముఖ్యం మనకి. మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతికితే, ఎలా నడుచుకుంటే దేవునికి అంగీకారంగా ఉంటామో అనేది ఈ గ్రంథంలో మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. భక్తి అనేది ఎలా ఉంటుందో, భక్తి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, భక్తి అనేది ఎలా ఉంటుందో, భక్తిహీనత ఎలా ఉంటుందో, భక్తి వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో, భక్తిహీనత వల్ల కలిగేటువంటి నష్టం ఎలా ఉంటుందో గ్రంథం మనకి చక్కగా వివరిస్తుంది ప్రియమైన దేవుని ప్రియులారా. ఈరోజు మనం 15-16 వచనాలు మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. ఇక్కడ ఏమన్నాడంటే, ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ప్రస్తావిస్తున్నాడు ప్రియులారా. ఓకేనా, రైట్. ఇక్కడ 15వ వచనంలో, భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము అని చెప్పి 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ఈ వచనాలు మనం చాలాసార్లు వినే ఉంటాం ప్రియులారా. అవునా, చాలాసార్లు మనం వినే ఉంటాం ప్రియులారా. భక్తిహీనుడా అని ప్రస్తావిస్తున్నాడు. భక్తి లేని వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. భక్తి లేని వారు ఏం చేస్తూ ఉంటారంటే, నీతిమంతుని నివాసమునంతా పొంచి ఉంటారంటండి. భక్తి లేని వారు ఏం చేస్తారు అంటే, నీతిమంతుణ్ణి ఎలా చెడగొడదామా, నీతిమంతుని యొక్క నివాస స్థలముని
ఏ విధంగా పాడు చేద్దామా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు ప్రియులారా. అవునా? లేదంటే నీతిమంతుని మీద ఎలాంటి అపరాధాలు నిందలు మోపుదామా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు ప్రియులారా. ఏ విధమైనటువంటి నేరం మోపాలి అని పొంచి ఉండేవాళ్ళు ఉంటారు ప్రియులారా. యేసుప్రభు వారి మీద చూడండి, ఎప్పుడు ఆయన మీద నేరం మోపుదామా అని చూశారండి శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళలో భక్తి లేదు. అర్థమైందా ప్రియులారా? వాళ్ళలో భక్తి లేదు ప్రియులారా. అలా భక్తి లేకపోవడం వల్ల ఎలాంటి అర్థం ఏర్పడుతుందంటే, ఇదిగో నీతిమంతుని నివాస స్థలము దగ్గరకు కూడా వెళ్ళిపోతారు వీళ్ళు భక్తి లేకపోవడం వల్ల. అర్థమైందా? నీతిమంతుని యొక్క నివాస స్థలము దగ్గరికి వెళ్ళిపోతారు. వారి నివాస స్థలము దగ్గర పొంచి ఉంటారు. విశ్రమ స్థలమును పాడు చేస్తారు. వాళ్ళు పాడు చేయడానికి రెడీగా ఉంటారన్నమాట ప్రియులారా. అందుకే ఏమన్నాడంటే, భక్తిహీనుడా నువ్వు చాలా జాగ్రత్త, నీతిమంతుని నివాసమునంతా నువ్వు పొంచి ఉండకు, వాని యొక్క విశ్రాంతి స్థలమును పాడు చెయ్యకు అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడండి. అంటే ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఎటు తిరిగి నష్టపోయేది నువ్వే, అంతేనా? అక్కడ ఉద్దేశం ఏంటి? ఎటు తిరిగి నష్టపోయేది ఎవరు? భక్తిహీనుడు. ఎందుకంటే నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, అంతేనా? నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడు. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుతురు. అంటే ఈ భక్తిహీనుడు అన్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అర్థమైందండి? వీడికి ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. అర్థమైందా ప్రియులారా? అసలే వీడు ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదంలో ఉన్నవాడు ఒకరిని పాడు చేయాలని చూస్తున్నాడేంటి? ఒకరి నివాసాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. వాళ్ళ యొక్క విశ్రాంతి స్థలమును పాడు చేయాలని చూస్తున్నాడేంటి? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. అందుకే భక్తిహీనులు హెచ్చరిస్తూ ఏమన్నాడంటే, నీతిమంతుల యొక్క నివాస స్థలము దగ్గరకు వెళ్ళకండి. మీరు వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చూడొద్దు. ఒకవేళ నీతిమంతుడు 7 మారులు పడినా సరే తిరిగి లేచును. మరి వీడు పడితే లేస్తాడా? ఏమండి? వీడు పడితే లేస్తాడా? ఇప్పుడు వాక్యం తెలిసిన వాడికి వాక్యం తెలియని వాడికి తేడా మనకు తెలుసు ప్రియులారా. వాక్యం తెలిసిన వాడు పొరపాటు చేశాడు అనుకోండి, దాన్ని ఏదో రకంగా వాక్యాన్ని బట్టి దిద్దుకుంటాడు ప్రియులారా, అంతేనా? కానీ వాక్యం తెలియనివాడి పరిస్థితి ఏంటి? భక్తిహీనుడి పరిస్థితి ఏంటి? వాడు ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాడు. వాడు ఇంకెక్కడ దిద్దుకుంటాడు? దిద్దుకోలేడు, దిద్దుకునే అవకాశం లేదు. అర్థమైందా ప్రియులారా? అందుకే నీతిమంతుని యొక్క ఇంటి దగ్గరకు నువ్వు వెళ్ళకు, విశ్రమ స్థలమును అంతకు వెళ్ళకు అని చెప్తున్నాడు ప్రియులారా. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుతురు. నీ పరిస్థితి ఏమైపోద్దంటే భక్తిహీనుడా, ఆపత్కాలంలో నీ పరిస్థితి కూలిపోతావు. అర్థమైందండి? అంటే నీతిమంతుని జోలికి భక్తిహీనుడు వెళ్ళకూడదు. అవునా? నీతిమంతుని జోలికి భక్తిహీనుడు వెళ్ళకూడదు అన్నమాట. వెళితే ఒకవేళ నీతిమంతుడు ఒకవేళ పొరపాటు చేసినా వాడు మరలా దిద్దుకుంటాడు. అవునా? మనకి దిద్దుకునే అవకాశం లేదు కదా. అందుకని భక్తిహీనుడికి ఏమని తెలియజేస్తున్నాడు? నువ్వు వెళ్ళకు, వారి యొక్క నివాస స్థలం దగ్గరకు నువ్వు వెళ్ళకు. అసలు ప్రియులారా, భక్తిహీనుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడంటే, నీతిమంతుని నివాస స్థలము యొద్ద పొంచి ఉంటాడు. ఎప్పుడు నేరం మోపుదామా, ఎప్పుడు తన నివాసమును పాడు చేద్దామా అని ఎదురు చూస్తుంటాడు. దయచేసి వెళ్ళకు అని ఒక భక్తిహీనుడికి హెచ్చరిక తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా.
భక్తిహీనుడు, భక్తి గలవాడు, నీతిమంతుడు, భక్తి గలవాడు. నీతిమంతుడు, భక్తిహీనుడు. భక్తి గలవాడు అంటే ఎలా ఉంటది? భక్తి గలవాడు, నీతిమంతుడు అంటే, భక్తి అనేది ఏంటి? భక్తి అంటే ఆ దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకొని చేయడమే భక్తి ప్రియులారా. అంటే దేవునికి నచ్చినట్టుగా ఉండడమే భక్తి. దేవునికి నచ్చినట్టుగా ఉండడమే భక్తి. భక్తిహీనత అంటే ఏంటి? దేవునికి నచ్చినట్టు ఉండడు, వీడికి నచ్చినట్టు ఉంటాడు. అర్థమైందా? భక్తి అంటే ఎలా ఉండాలంటే దేవునికి నచ్చినట్టుగా, తండ్రి నీకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం కాబట్టి ఇదే చేస్తాను నేను, దీనికి వ్యతిరేకమైనది నేను ఏది చేయను అని ఒక దృఢ ఉద్దేశంతో ఉంటాడు. చూసారా, వాళ్ళకు ఉన్నది ఏంటో తెలుసా? భక్తి. ఏమి లెక్క చేయడు, భక్తి గలవాడు. దేవుడు అంటే భక్తి గలవాడు, వెనకున్నవేవి వేటిని లెక్క చేయడు. తండ్రి నీ చిత్తము నెరవేరుస్తాను అన్నాడు మన ప్రభు. నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను ఈ లోకానికి, అదే చేస్తాను తండ్రి. ఈ ప్రజలు శ్రమ పెడతారా? శ్రమ పెట్టనివ్వండి, అదేం పెద్ద లెక్క కాదు నాకు. సిలువేస్తారా? సిలువేసినా పర్వాలేదు. ఏమంటే ఉమ్మ వేస్తారా? ఉమ్మ వేసినా పర్వాలేదు. గుత్తులు గుద్దుతారా? అయినా పర్వాలేదు. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను తండ్రి, అదే చేస్తాను నేను. చూసారా దేవుని ఎడల ఆయనకున్నటువంటి భక్తి ఎంత గొప్పగా ఉందో. ఏమంటే యేసుప్రభు వారికి జరగబోయేది తెలీదా? సమస్తము తెలుసు ప్రియులారా. ఆయన ఎలాంటి శ్రమ పొందబోతున్నాడు అనేది శిష్యులకి ముందుగానే 3 సార్లు చెప్పాడండి. అవునా? అలా ఇంకే 3 సార్లు రాయబడింది, ఇంకా ఎన్నిసార్లు చెప్పాడు? అంతే కదండి. ప్రియమైన దేవుని ప్రియులారా, ఎలాంటి బాధ, కష్టము, శ్రమ అనుభవించబోతున్నాడో యేసుప్రభు వారికి ముందుగా తెలుసు. అయినా సరే ప్రియులారా, తండ్రి చిత్తానికి తల వంచాడు అని అంటే ప్రియులారా, ఆ భక్తిని ఒకసారి ఊహించారు ప్రియులారా. ఆ భక్తిని మనం ఊహించగలిగితే మన భక్తి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మన భక్తి కనీసం అందులో సగం ఉందంటారా? ప్రియమైన దేవుని ప్రియులారా, భక్తి అంటే దేవునికి ఇష్టమైంది చేయడం, దేవునికి నచ్చింది చేయడం. దేవుడు కోరుకుంటున్నాడు సత్ప్రవర్తన. తండ్రి నీ కొరకు నేను సత్ప్రవర్తనతో ఉంటాను అని ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నువ్వు సత్ప్రవర్తనతో బ్రతకడం అనేది భక్తి. అది అర్థమైందా ప్రియులారా? భక్తి లేకపోవడం అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం, నీకు నచ్చినట్టుగా బ్రతకడం. దేవుని మాటలు ప్రక్కన పెడతాడు. అన్నీ ఎవరు చేస్తారండి అంటారు. మరి చేయడానికి కాకపోతే ఎందుకు ఇచ్చాడు బైబిల్? చదువుకుని అలా కూర్చోవడానిక? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. భక్తిహీనుడిగా ఉంటే నీతిమంతుణ్ణి ఎలా పాడు చేద్దామా అని చూస్తాడు. అలా ఉండకండి అని చెప్పాడు ప్రియులారా. కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలో మాట చదువుదామండి. చాలా చక్కటి మాటలు ప్రియులారా. కీర్తన గ్రంథము 34వ కీర్తన 19వ వచనం చదువుతాం ప్రియులారా. చూడండి ప్రియులారా, ఏమన్నాడు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చూసారా, నీతిమంతునికి ఆపదలు రావా? వస్తాయి. నీతిమంతునికి భక్తిహీనుడికి తేడా ఏంటి? నీతిమంతునికి ఆపదలు వచ్చినా వారికి ఎవరి హెల్ప్ ఉంటుంది? దేవుని సహాయం ఉంటుంది ప్రియులారా. కానీ భక్తిహీనుడికి ఏముంటది? వీడు ఏ సహాయం లేనివాడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుని ఇంటి దగ్గరికి వెళ్ళి వాని యొక్క విశ్రాంతి స్థలాన్ని పాడు చేస్తున్నాడు. ఏమంటే ఏ ధైర్యంతో? వీడు అసలే ప్రమాదంలో ఉన్నాడు. వీడు అలాంటోడు నీతిమంతుని ఇంటి దగ్గర నివాసం వద్ద పొంచి ఉన్నాడు. విశ్రమ స్థలాన్ని పాడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఆపద వస్తే కూలిపోతాడు వీడు.
అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు నీతిమంతుని జోలికి ఎందుకు వెళ్తాడో ఆలోచించాడు ప్రియులారా. అందుకే వెళ్ళకండి అయ్యా అన్నాడండి. ఇప్పుడు చూడండి, నీతిమంతులకు కలిగి ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూసారు ప్రియులారా, దేవుడు విడిపిస్తాడంటండి. ఎందుకంటే భక్తి కలిగి ఉన్నాం కదా, మనం నీతిగా ఉన్నాం కదా, మన ప్రవర్తన సరైనదిగా ఉంది కదా. నీతిగా మన ప్రవర్తన సరైనదిగా ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ప్రియులారా, దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఖచ్చితంగా విడిపించడా? విడిపిస్తాడు. తన భక్తులను విడిపించలేదా? సింహాల నోటి నుంచే తప్పించిన దేవుడు దానియేలుని. ఏమండి, శద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్ని గుండము నుంచి రక్షించినటువంటి దేవుడు. అర్థమైందా ప్రియమైన దేవుని ప్రియులారా? మనల్ని రక్షించడా? రక్షిస్తాడు ప్రియులారా. కాబట్టి నీతిగా బ్రతకడం అనేది నేర్చుకోవాలండి. భక్తిహీనత అనేది మంచిది కాదు ప్రియులారా. రైట్. నీతిమంతుడు 7 మారులు పడినా సరే మరలా లేస్తాడు. దావీదు గారు పడ్డాడు, లేచాడా లేదా? లేచాడు. ఎందుకంటే నీతిమంతుడు కనుక. అంతేనా? నీతిమంతుడు కాబట్టి 7 మారులు పడినా లేస్తాడు. తిరిగి తన తప్పును తాను తెలుసుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. అదే భక్తిహీనుడు అనుకోండి, పశ్చాత్తాపడేటువంటి అవకాశం ఎక్కడిది? వాడు భక్తిహీనుడు కాబట్టి వాడు పశ్చాత్తాపడడు. ఒకవేళ పశ్చాత్తాపడితే మంచిదే. అంతే కదా ప్రియులారా? నీతిమంతునికి భక్తిహీనుడికి తేడాది ప్రియులారా. నీతిమంతుడైతే 7 మారులు పడినా సరే మరలా లేస్తాడు. భక్తిహీనుడు పడితే ఇంకా వాడు కూలిపోవడమే, వాడు పడిపోవడం ఇలాగే ఉండదు. ఇంకా ఆపదొస్తే కూలిపోవడమే. ప్రియమైన దేవుని ప్రియులారా, అది కీర్తన గ్రంథము 34 అధ్యాయం 20వ వచనం కూడా చదువుతాం చూడండి. 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చూసారా, చెడుతనం ఏం చేస్తుంది? భక్తిహీనులను ఏం చేస్తుంది? సంహరిస్తుంది. నీతిమంతుని ద్వేషించువారు, చూసారా ప్రియులారా, నీతిమంతుల్ని ద్వేషించావా నువ్వు అపరాధివి అన్నాడు ప్రియులారా. నీతిమంతుల్ని ద్వేషిస్తే అపరాధివి, తప్పు చేసావు నువ్వు అన్నాడు ప్రియులారా. అసలు ఇక్కడ ఏమన్నాడు? భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునతో పొంచి ఉండకో, అతను విశ్రమ స్థలమును పాడు చేయకుము. చేస్తే ఏం జరుగుతుంది అంటే నువ్వు అపరాధి అవుతావు. వాడు బాగానే ఉంటాడు, అంతే కదండి. వాడు 7 మారులు పడినా సరే నీ తిరిగి లేస్తాడు. నీకు ఆపద వస్తే నీ పరిస్థితి అంతే, అదోగతి. ఇంకా ప్రియమైన దేవుని ప్రియులారా, ఇదే కీర్తన గ్రంథంలో 37వ కీర్తనలో మరో మాట చదువుదాం ప్రియులారా. 37వ కీర్తన గ్రంథము 37వ కీర్తన 24వ వచనం నుండి చదువుతాం ప్రియులారా. ఎంత అద్భుతంగా ఉంటుందండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. చూసారా, దేవుడు పట్టుకున్నాడు కనుక లేవలేకుండా ఉండడు. తర్వాత చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, చాలా అద్భుతమైన మాట అండి, ఆశ్చర్యపోయే మాట నిజంగా. నీతిమంతుడి విషయములో దేవుడు తీసుకుంటున్నటువంటి కేర్, జాగ్రత్త ఎంత గొప్పదో అనేది అద్భుతమైన మాట ప్రియులారా. ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ మాట చదువుతుంటే. అర్థమైందండి? నేను చిన్నవాడినై ఉంటిని, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, అయినను
చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట అండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నీతిమంతులు విడువబడుటైనను వాని సంతానము భిక్షమెత్తుటైనను, భిక్షమెత్తుట గాని నేను చూడలేదన్నాడు. చూసారా ప్రియులారా? అంటే నీతిమంతుడికి కలిగేటువంటి ఆ క్షేమాన్ని గురించి మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ప్రియులారా ఇది. నేను చిన్నవాడిన ఉన్నాను, చిన్నతనము నుండి నేను చూస్తున్నాను నీతిమంతుల్ని. ఏమన్నాడు? నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను ఆ నీతిమంతుడిని. నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఇప్పుడేం ముసలోడిని అయిపోయింది, ఇప్పటి వరకు చూస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా విడవబడలేదంటాడు నీతిమంతుడు. అంతేగాని ఇంకా ఏమన్నాడంటే వాని సంతానం భిక్షమెత్తడం అనేది చూడలేదంటండి. అయ్యి బాబోయ్, ఆ మాట మామూలుగా లేదండి. అంటే నీతిగా బ్రతికితే నీ బ్రతుకు, నీ కుటుంబ బ్రతుకు ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాడు ప్రియులారా. వాళ్ళ సంతానము భిక్షమెత్తడం చూడలేదంటండి. నీతి కాపాడిందా? కాపాడింది ప్రియులారా. యథార్థత కాపాడిందా? కాపాడింది. వాని సంతానం, ఎవరి సంతానం? నీతిమంతుని సంతానం భిక్షమెత్తడం చూడలేదంటే, అడుక్కోవడం చూడలేదంటే ప్రియులారా. అలా చదవండి, అద్భుతమైన మాట. 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతుడు విడువబడుట గాని వాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అసలు జీవితంలో, చిన్నప్పటి నుంచి కూడా కదా ప్రియులారా. నీతిమంతుని విషయములో దేవుని యొక్క జాగ్రత్త మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. దేవుడు వాళ్ళ పట్ల ఎంత గొప్ప క్షేమాన్ని దయచేస్తున్నాడో అది మనకు అర్థం అవ్వాలి. దేవుని ప్రేమ అర్థం కావాలి ప్రియులారా. 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి, చూసారా ఆ పదం చూడండి, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ప్రియులారా ఆలోచించండి. అంటే ఈ వచనాలను బట్టి మనం దేవుని ఎడల ఎంత భక్తి కలిగి ఉండాలో, ఎంత భయం కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయన విడిచిపెట్టడు. ఒక సాక్ష్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ, విట్నెస్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను అన్నాడు. అసలు నీతిమంతులు విడువబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదంటండి అన్నాడు అక్కడ. చూసారు ప్రియులారా? అంటే నీతిమంతులు ఎంత క్షేమాన్ని పొందారో మనకు అర్థమవుతుంది ప్రియులారా. నీతిమంతులు. అంతేకాకుండా ఏమంటే మనందరికీ బాగా తెలిసినటువంటి మరి 128వ కీర్తనలో వారి యొక్క ఆశీర్వాదం విషయంలో మాట్లాడుతూ, ఇది ప్రతి పుట్టినరోజుకి చదివేస్తుంటారు కదా ప్రియులారా. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. అంటే భయభక్తులుగా ఉంటే దేవుడు వారిని వదలడు ప్రియులారా, వారిని విడిచిపెట్టడు. ఒక ముసలాయన సాక్ష్యం విన్నాం కదా మనం బయట ఎక్కడి నుంచి తేమండి సాక్ష్యాలు, అర్థమవుతుందా మీ అందరికీ? బయట నుంచి ఎక్కడి నుంచి మనకు సాక్ష్యాలు అవసరం లేదు, బైబిల్ అంతే. బైబిల్ ఇచ్చినటువంటి మాటకు బైబిలే విట్నెస్, అంతే తప్ప సొంత సాక్ష్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి సాక్ష్యాలు మనకు వద్దు ప్రియులారా. నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను అంటున్నాడు. ఏమంటే నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ చూడలేదన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడుతురు.
దేవుడు ముందు ఎన్నో సార్లు చెప్తున్నాడు ప్రియులారా, ఎన్నోసార్లు చెప్తున్నాడు, నీతిగా బ్రతకండి, వాళ్ళు ఆశీర్వదించబడతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. చూడండి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా. ఇదిగో వచ్చేసారు ప్రియులారా, నీతిమంతులు భక్తి గల వారి గురించి మాట్లాడుతున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తాను. చూసారా, కష్టపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా, అంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? అనుభవించేటువంటి సమయం వచ్చేసరికి వెళ్ళలేరు. అది మాత్రం ఉంది. ఏంటది? సంపాదన ఉంది కానీ మనిషి లేడు అనుభవించడానికి. కానీ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి విధానం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవల మొక్కల్లాగా ఉంటారంటండి. భోజనపు బల్ల చుట్టూ ఏమండి, ఈరోజు పిల్లలు ఎక్కడ ఉన్నారు? మనం భోజనం బల్ల చుట్టూ, వాళ్ళ పని వాళ్ళదే మన పని మనదే అన్నట్టు ఉందండి. ఏమండి, పేరెంట్స్ ఎప్పుడో తింటారు భోజనం, పిల్లలు ఎప్పుడో తింటారు, టైం లేదు. పిల్లలు కలిసి భోంచేసే కుటుంబాలు ఎన్ని ఉంటాయంటారు? ఏమండి, పిల్లలు ఎప్పుడో చేస్తారు, పేరెంట్స్ ఎప్పుడో చేస్తారు. ఎప్పుడు చేస్తారో భోజనం తెలియదు. పిల్లరా, అలాగ అయిపోయిందండి సమాజం. కానీ తల్లిదండ్రులు భోంచేస్తుంటే వాళ్ళు భోజనం పాల చుట్టూ వీళ్ళు ఎలా ఉంటారంటండి, ఆ యొక్క అందాన్ని ఊహించండి ప్రియులారా, మనోనేత్రంతో. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే అంత అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. పిల్లలు తల్లిదండ్రుల చుట్టూ ఉండి వాళ్ళ చేత తినిపించుకుంటూ తింటుంటే అది ఎంత గొప్పగా ఉంటుందండి భోజనం పాల చుట్టూ. ప్రియులారా, ఆలోచించండి. అంత దీవులను అందుతావు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, లేదా భక్తి హీనతతో ఉంటే ఆపదొస్తే కూలిపోతావు. చెప్పాడు ప్రియులారా. రైట్. ఇక మనం ఆలోచిస్తే ప్రియులారా, ఏడు వద్దామండి. 24వ అధ్యాయము 15-16 వచనాలకు వచ్చేస్తున్నాం మనం మళ్ళీ. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమును పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. అదవుతుందా ప్రియులారా? అంత జాగ్రత్తగా ఉండమన్నాడండి. భక్తిహీనుడా, నువ్వు నీతిమంతుని జోలికి వెళ్ళకు. అర్థమైందా? మీకా గ్రంథంలో కూడా మాట చదువుతామండి, 7వ అధ్యాయం. మీకా గ్రంథంలో మాట చదువుతాం, 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయము 8వ వచనం. 7వ అధ్యాయము. నా శత్రువా, నా మీద పడి అతిశయం పొద్దు నువ్వు. అంటే ఏమనుకుంటారనమాట అంటే, ఎంత గొప్పగా పాడు చేసేసాను అనుకుంటాడు. నీతిమంతుడిని ఎంత బాగా పాడు చేశాను అనుకుంటాడు. అర్థమైందండి? శత్రువా, నా మీద పడి నువ్వు అతిశయపడకు. నువ్వు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను
అంధకారమందు కూర్చున్నను, నేను అప్పటి వరకు నేను సహిస్తాను. ఒక శత్రువా నా మీద పడకు నువ్వు, శత్రువా నా మీద పడకు నువ్వు. నేను నేల మీద పడినా నేను లేస్తాను, నువ్వు నా మీద పడితే నువ్వు లేవలేవు. అంతే కదండి. ఆయన కోపాగ్ని, దేవుడు నా మీద కోపపడుతున్నాడు, ఆ కోపాగ్ని నేను సహిస్తాను. ఎందుకంటే తప్పు చేశాను కనుక తప్పుని మరి క్షమించుకోవడానికి, క్షమాపణ పొందడానికి ఆయన నా మీద కోపపడినా దాన్ని నేను సహిస్తాను అన్నాడు. ప్రియులారా, ఏది సహనమేది ఈరోజు భక్తి గలవారం అని చెప్పుకునేటువంటి వాళ్ళలో ఒక భక్తుడు చూసారా, సహిస్తాడంటండి. దేవుని యొక్క కోపాగ్ని ఆ పదం ఆలోచించండి ప్రియులారా. కోపాన్నే భరించలేకపోతున్నాం ఈరోజు. కోపాగ్ని వస్తే భరించే స్థితి ఏది? అసామర్థ్యం ఏది ప్రియులారా? ఎప్పుడు ఉంటుందంటే భయభక్తులతో ఉంటేనే, నీతిగా నువ్వు బ్రతికితేనే ఉంటుంది అది. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. మళ్ళీ చదువుతాం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఇదిగో నేను ఒకవేళ చీకట్లో ఉన్నా సరే యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేశాను కనుక నా పక్షమున ఆయన వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడైనా. ఆ న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. అది నేను సహిస్తాను, ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన నీతిని చూస్తాను. చూసారు పిల్లరా, నీతిమంతునికి నీ భక్తిహీనుడికి తేడా అర్థమైందా? నీతిమంతునికి భక్తిహీనుడికి తేడా అర్థమవుతుందండి. ఇదే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము నీతిమంతునికి భక్తిహీనుడికి మధ్య తేడా చెప్తున్నాడు ప్రియులారా. 6వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆపద వాని మీదికి, ఎవరి మీదకి? ఇదిగో భక్తిహీనుడి మీదకి. వాడి మీదకి ఎలా వస్తుందంటే ఆపద హఠాత్తుగా వస్తుందంట. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడతాడు. చూసారు ప్రియులారా, హఠాత్తుగా వచ్చి పడేసరికి నలగొట్టబడతాడు ప్రియులారా భక్తిహీనుడు. 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం ప్రియులారా. 11వ అధ్యాయము. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. చూసారు ప్రియులారా ఏమన్నాడు? యథార్థవంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. ద్రోహుల మూర్ఖ స్వభావము, అది ద్రోహులు కాబట్టి వాళ్ళ యొక్క మూర్ఖ స్వభావం వాళ్ళు ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి అయితే మరణము నుండి కూడా రక్షిస్తుంది, ఆస్తి ఏమి రక్షించదు. అర్థమైందండి? ఆస్తి అక్కరకు రాదు. ఆస్తులు ఉన్న వాళ్ళే ప్రాణాలు కోల్పోయారు చాలా మంది కరోనా టైంలో, ఎవరిని కాపాడలేకపోయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుల యొక్క యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గాన్ని ఏం చేస్తుంది? సరళం చేస్తుందంటండి. భక్తిహీనులు అది చూసారు ప్రియులారా. నీతిమంతులైతే తన యథార్థత వల్ల
వారి త్రోవ సరళం చేయబడుతుంది. ఏ భక్తిహీనత అయితే వాళ్ళు కలిగి ఉన్నారో, ఎవరైతే భక్తిహీనులుగా బ్రతుకుతున్నారో అదే భక్తిహీనత వాళ్ళని పాడు చేస్తుంది. వాళ్ళు పడిపోతారు. వాళ్ళు పడిపోవడానికి అదే కారణం అవుతుంది, భక్తిహీనతే. అర్థమైందా ప్రియులారా? ఆపత్కాలమందు వాళ్ళు కూలిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ భక్తిహీనతే. ఎందుకు కూలిపోతారంటే ఆపత్కాలమందు ఎందుకు నిలబడలేకపోతున్నారు? వాళ్ళ భక్తిహీనత. వాళ్ళ భక్తిహీనతే వాళ్ళని కూల్చేస్తుంది. యథార్థవంతుల యథార్థతే వారికి త్రోవ చూపిస్తుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. యథార్థవంతుల యథార్థత వాళ్ళకి త్రోవ చూపిస్తుంది, త్రోవ సరళం చేస్తుంది. భక్తిహీనుల భక్తిహీనతే వారిని కూల్చేస్తుంది. ఆపత్కాలమందు వారిని కూల్చేస్తుంది. అర్థమైందా ప్రియులారా? ఏదైతే మనం పాటిస్తున్నామో అదే మనకి మేలు చేస్తుంది. ఏదైతే మనం చెయ్యమో అదే మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ప్రియులారా. ఏమండి, నీతిమంతుడు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. అలా బ్రతికితే అదే నీతి అతన్ని కాపాడుతుంది. భక్తిహీనుడు వారి యొక్క భక్తిహీనత ఏం చేస్తుంది? ఆపత్కాలమందు వాడిని కూల్చేస్తుంది. అర్థమైంది ప్రియులారా? భక్తిహీనుడికి భక్తి గలవాడికి మధ్య తేడా ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుందండి, నీతిమంతులను ఎప్పుడు కూడా అవమానపరచడం కానీ, వారి ఇంటి దగ్గర వారి నివాస స్థలం యొక్క పొంచి ఉండటం కానీ, విశ్రామ స్థలాన్ని పాడు చేయటం కానీ చేయకూడదు అంటండి. అర్థమైంది ప్రియులారా? ఈ భక్తిహీనులు ఈ మహాత్ములనే దూషించే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. గొప్ప గొప్ప వాళ్ళని దూషించే వాళ్ళు ఉన్నారు. యోధా పత్రికలు చాలా వివరంగా చెప్పాడండి. ఏం చేస్తారంటే చాలా మంది యోధా పత్రికలో 13 వచనం 14 వచనం చదువుదాం, చూడండి, త్వరగా ముగించుకుందాం. చివరిగా యోధా పత్రిక 12-13 చదువుదామా? సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడింది. ఇక ముందు వచ్చిన చదువుతాడు, 11వ వచనం. చూడండి ప్రియులారా, వీళ్ళ గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున వారు నడిచిరి. బహుమానం పొందడానికి ఒక ఆయన పరిగెత్తాడు, బిలాము గారు. తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వీరు నిర్భయముగా, వీళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? అసలు భయం ఉండదు ఇంకా వాళ్ళకి. భక్తి లేనివాడికి ఇంకా భయం ఏమవుతుంది? ఇంకా అంతేనా? భయం లేదు, నిర్భయంగా చక్కగా భోజనం చేస్తున్నాడు. ఏమండి? నిర్భయంగా పోషించుకుంటున్నారంట వాళ్ళు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారంటే గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోయేటువంటి నిర్చల మేఘాలుగా ఉన్నారంట వాళ్ళు. ప్రియ దేవుని ప్రియులారా, చూసారు ఈ భక్తిహీనులను గురించి ఎంత వివరంగా చెప్తున్నాడు ప్రియులారా. ఇంకొక మాట కూడా ఉంటుంది, మహాత్ములను కూడా దూషిస్తారు వీళ్ళు. మహాత్ములకు కూడా ఎన్నో వచ్చిన మరి మహాత్ములను వీళ్ళు దూషిస్తారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు, భక్తి కల వాళ్ళు అన్నటువంటి వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు?
దూషిస్తారు. ఇలాంటి వాళ్ళు భక్తి గల వారిని ఏం చేస్తారు? 8వ వచనం వాడు చూడండి, నీతిగా యథార్థతగా బ్రతికినటువంటి వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళు దూషిస్తారంటండి. ఎలాంటి చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నారు చూడండి వీళ్ళు. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు. ఇది వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వమును నిరాకరించుచు, చూడండి, మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు? మహాత్ములను దూషిస్తున్నారంటే, గొప్ప గొప్ప వ్యక్తులని దూషిస్తున్నారు. దావీదు గారి నీతిమంతుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడైన సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఆయన పడిపోయినా మరలా లేచాడు. ఆయన గురించి దేవుడు మాట్లాడుతూ ఉరియా భార్య విషయంలో తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదని రాయబడింది. ఏమండి? దేవుడిస్తున్న విట్నెస్. చాలా మంది ఎలా వాడుకున్నారనుకున్నారు? చాలా సందర్భాలు చూపించి దావీదు ఎంత పాపం చేశాడు అనుకున్నారని ప్రసంగాలు కూడా చెప్తున్నారు ప్రియులారా. ఏమండి? ఎప్పుడు కూడా ప్రియులారా గొప్ప గొప్ప వాళ్ళని ఎప్పుడు కూడా దూషించకూడదు. అర్థమైందా? దావీదుని గాని మోషేని గాని ఇలా గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు ప్రియులారా. గొప్ప గొప్ప వ్యక్తులు దేవుని కొరకు ఎంతో ఉన్నతంగా బ్రతికి చివరిలో ఏదో చిన్న పొరపాటు అది. అర్థమైందండి? ఒకవేళ మనం కూడా చిన్న పొరపాటు అనకూడదేమో. ఒకవేళ అది దేవుని దృష్టిలో అది పెద్ద పొరపాటే కావచ్చు, అది మనకు అనవసరం ఇంకా. అర్థమైందండి? నువ్వు కానాను దేశం చూడవు అన్నాడు నేను మోషేని. ఎందుకంటే నువ్వు ద్రోహులారా అన్నావు కదా, నాకు నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కదా, నువ్వు కానాను దేశం చూడవు. అర్థమైందండి? అలాగని పరదేశంలోకి పంపించకుండా ఉన్నాడా దేవుడు? లేదు కదండి. పరదేశంలోకి పంపించాడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మోషే వంటి సాత్వికుడు భూమి మీద నేను చూడలేదని కొత్త నిబంధనలో సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వాడు మళ్ళీ నరకంలో ఉన్నాడు అనుకోండి, ఇంకేంటి విషయం? ఇంకేంటి అసలు? ఏమనంతే కదా. కానీ అతను నరకంలో లేడు ప్రియులారా. ఒకవేళ కానాను దేశం ప్రవేశించలేకపోయాడేమో తప్ప, పాలుతేనెలు ప్రవహించే దేశం, కానీ నెమ్మది పొందే చోటుకు మాత్రం వెళ్ళాడు ప్రియులారా. ఎంత ఇశ్రాయేలుని నడిపించుకుంటూ వచ్చాడు, ఎంత దూరం నుంచి. అర్థమైందా? ఎంతమందిని మరి తీసుకుని వచ్చాడండి. ఒక సైన్యాన్ని అరణ్య ప్రదేశంలో తీసుకెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ అవసరతలు ఉంటాయి, వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది, ఎన్ని చూడాలి అన్ని చూసుకుంటూ వచ్చాడు. గొప్ప వ్యక్తి ప్రియులారా. ఇంకా చెప్పాలంటే అంటే ఒక అద్భుతమైన మాట మోషే గురించి. ఏమండి? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టిస్తానన్నాడు. ఎవరి వంటి ప్రవక్త అనుకున్నారు? మోషే వంటి ప్రవక్త. ఎవరంటే యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? మోషే వంటి ప్రవక్త అన్నాడండి. అర్థమైందా? అపోస్తల కార్యాల్లో మోషే వంటి ప్రవక్త. మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు వారు అన్నాడు. పోలిక చూసారండి? సాత్వికుడు. అర్థమైందా? అంటే అంతమందిని 6 లక్షల కాల్బలాన్ని తీసుకుని అరణ్యంలో ప్రయాణం చేయడం అంటే అతనికి ఎంత సహనం ఉండాలండి, ఎంత ఓర్పు ఉండాలి. అంత సాత్వికుడు ప్రియులారా ఆయన. దావీదు గారు, ఇంకెందరో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ప్రియులారా. ఎంతో గొప్పగా బ్రతికారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప వాళ్ళ చిన్న చిన్న పొరపాట్లు ఏవి ఉంటే వాటిని ఎత్తి చూపించి దావీదు గారు ఎంత తప్పు చేశాడు, అంత పొరపాటు చేశాడు, అన్నిసార్లు చేశాడు, ఇన్నిసార్లు చేశాడని అసహ్యంగా మాట్లాడకూడదు ప్రియులారా. అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తారంటే అండి, మహాత్ములను దూషించు అన్నాడు. చదువుదాం ముందుకు. యోధా పత్రికలో
ఎన్ని వచనం? 8వ వచనం. అటువలనే వీరుడు కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు? నిరాకరిస్తారంట, మహాత్ములను దూషిస్తారు. అయితే అన్నట్టు చూసారు పిల్లరా, ప్రధాన దూతను కూడా విడిచిపెట్టలేదు దేవుడు. ఈ మహాత్ములను దూషించే వాళ్ళని ఊరుకుంటాడా? ఏమండి, గొప్ప గొప్ప దూతలనే వదలలేదు. ఏం చేశాడు వాళ్ళని? దూతలు ఉన్నాయి కదండి, ప్రధాన దూతలు, గొప్ప గొప్ప దూతలు ఉన్నాయి పరలోకంలో. ఆ దూతలనే విడిచిపెట్టలేదు తప్పు చేస్తే. వీళ్ళనే వదులుతాడండి? వీళ్ళని వదులుతాడా? ఇదిగో మహాత్ములను దూషించే వారిని, తన శరీరాన్ని అపవిత్రపరచుకునే వారిని, దేవునికి విరోధంగా బ్రతికే వాళ్ళని, నిర్జల మేఘాలుగా ఉండి అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళని దేవుడు సహిస్తాడండి? వారందరి కొరకు అగ్నిగుండం రెడీగా ఉందంట. అర్థమైందా? అగ్నిగుండం రెడీగా ఉందంట, సిద్ధం చేస్తున్నాడు. ఇష్టానుసారంగా తిరుగుతూ, భక్తి లేకుండా బ్రతుకుతూ, ఏమండి, యథార్థత లేక అవినీతి చేస్తూ బ్రతుకుతున్నటువంటి వారందరికీ కూడా సిద్ధం చేస్తున్నాడండి దేవుడు. అదే అగ్నిగుండం. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే నీతిమంతుల గురించి ఏం రాయబడింది? ఆశీర్వదించబడిన వారు అన్నాడండి వాళ్ళ గురించి వ్రాస్తూ. అర్థమైందండి? నీతిమంతులనేమో ఆశీర్వదిస్తున్నాడు, భక్తిహీనులకు నరకాగ్నిని రెడీ చేస్తున్నాడు. పిల్లలారా, యేసు 2వ రాకడలో అది ఇవ్వబోతున్నాడు. అర్థమైందా? రైట్ పిల్లలారా, ఒకసారి చివరికి ఈ మాటలు చదివి ముగించేద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాలు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. అంటే భక్తిహీనుడికి జాగ్రత్త చెప్తున్నాడు. నీతిమంతుని జోలికి వెలకరా బాబు. వాడు 7 మారులు పడినా లేస్తాడు. నీకు ఆపద వస్తే నీ పని అంతే, ఇంకా తిరిగి లేవలేవు నువ్వు. కాబట్టి నీతిమంతుని నివాస స్థలమునొద్ద పొంచి ఉండొద్దు, విశ్రమ స్థలమును నువ్వు పాడు చేయకు అని హెచ్చరిస్తున్నాడు పిల్లరా. ఓకే, ఇక్కడ ఆపుతున్నాను. ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు మనందరి వికిల్లో దేవుడు ఫలింపచేయను గాక. ఆమేన్.